ఎన్నిసార్లు కొట్టినా చావని పామురాను. చైనా తీరుకు పక్కాగా సరిపోయే మాట ఇది. పక్క దేశాలపై ప్రపంచంపై పెత్తనం చేయాలనే ఉద్దేశంతో చైనా వేసే దరిద్రపు వేషాలు అన్నీ ఇన్ని కావు. నేల మీద కుట్ర, నింగిలో కుట్ర, చివరికి నీళ్లతోనూ కుట్ర. అలాంటి డ్రాగన్ ఇప్పుడు సముద్రంలో చేస్తున్న రహస్య పనులు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ఇంతకీ చైనా చేస్తుందేంటి? ప్రపంచ దేశాలు ఎందుకంత కంగారు పడుతున్నాయి? దేనికోసం చైనా ఇదంతా చేస్తోంది? నింగి నేల కాదు, సముద్రంలోనూ కుట్రలే. మరోసారి బయటపడ్డ డ్రాగన్ కుట్రలు. సముద్రంపై షాడో ఫ్లీట్ ఏర్పాటు చేసిన చైనా. సీక్రెట్ పనులతో డ్రాగన్ సిగ్గులేని వేషాలు. చైనా తీరుతో ఆందోళనలో ప్రపంచ దేశాలు. ఏంటి షాడో ఫ్లీట్? ఎందుకంత డేంజర్? కుక్క తోక స్ట్రైట్ అయినట్లు చైనా బుద్ధి మారినట్లు చరిత్రలో లేదు, సాధ్యం కాదు కూడా. డ్రాగన్ సైలెంట్ గా ఉందంటే ఏదో వైలెన్స్ ప్లాన్ చేస్తోందని, స్నేహంతో చేయి చాస్తోంది అంటే పట్టుకుని లాగడానికని, ప్రేమగా పలుకుతోందంటే వెన్నుపోటు పొడుద్దామని. డ్రాగన్ ఇంతే, డ్రాగన్ తో ఇంతే. చరిత్ర పేజీలు దాటొచ్చినా, చాలా దేశాల చరిత్ర చూసినా అర్థమయ్యేదిదే. భారత్ మీద డ్రాగన్ ఈర్ష్య అంతా ఇంతా కాదు. మన దేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు మన పక్క దేశాలతో ఫ్రెండ్షిప్ డ్రామా ఆడుతూ వాళ్లను ముంచేస్తోంది. అలాంటి చైనా ఇప్పుడు భారత్ ను మాత్రమే కాదు, ప్రపంచాన్ని కూడా ఇబ్బంది పెట్టేందుకు రెడీ అవుతోంది. నింగి నేలపై కుట్రలకు తెరతీస్తున్న చైనా నీటితోనూ కుట్రలు చేస్తోంది. ఇప్పుడేకంగా సముద్రంపై కూడా సీక్రెట్ సైన్యాన్ని సిద్ధం చేసి ప్రపంచాన్ని భయపెడుతోంది. షాడో ఫ్లీట్ పేరుతో బలగాన్ని పెంచుకుంటున్న చైనా ప్రపంచ దేశాలను కెలుకుతోంది. ప్రపంచంలోని మహాసముద్రాల మీదకు సీక్రెట్ సైన్యాన్ని డంప్ చేసింది చైనా. గుర్తింపు దొరకకుండా రహస్యంగా విదేశీ జెండాల కింద పనిచేస్తున్న చైనా నౌకలు సముద్రంలో సునామీ సృష్టించేందుకు రెడీ అవుతున్నాయి. రాడార్లకు దూరంగా ఉంటున్న ఈ రహస్య నౌకాదళం సముద్ర గర్భంలో మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తూ ప్రతి దేశానికి భయాన్ని పరిచయం చేస్తోంది. పెద్దగా నిబంధనలను పట్టించుకోలేని స్థితిలో ఉన్న టోగో, కామెరూన్ లాంటి దేశాలకు చెందిన జాతీయ పతాకాలను తగిలించుకుని చైనా రహస్య నౌకాదళం సముద్రంలో విలయం సృష్టించేందుకు రెడీ అవుతున్నాయి. అంటే ఆ దేశాల పేరుతో నౌకలు తిప్పుతూ చైనా కోసం పనిచేస్తుంటారన్నమాట. చైనా తరపున సముద్రంపై నిఘా ఏర్పాటు చేస్తుంటాయి. గతంలో ఈ షిప్లు చేసిన దరిద్రాలు అన్నీ ఇన్ని కావు. చైనా ఇండియన్ ఓషన్ లో కూడా, ఆ తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో కూడా తమ పవర్ ప్రొజెక్షన్ ని పెంచుకోవడం వాళ్ళకి వాణిజ్యపరంగా, జియోపొలిటికల్ పరంగా, స్ట్రాటజికల్ గా ఒక చాలా అవసరం. దీని పరంగా వాళ్ళకి ఒక 2-3 స్ట్రాటజీస్ వాళ్ళు అవలంబిస్తున్నారు. అండ్ దీంట్లో ఫస్ట్ స్ట్రాటజీ ఫార్మల్ మిలిటరీ రిలేషన్షిప్స్. ఈ ఏడాది ఫిబ్రవరిలో హాంగ్ తాయ్ 58 అనే ఓడ సముద్ర గర్భంలో ఇంటర్నెట్ కేబుల్స్ ధ్వంసం చేసింది. ఆ తరువాత షున్సింగ్ 39 అనే మరో నౌక ప్రపంచ కమ్యూనికేషన్లను లింక్ చేయడంలో కీలకమైన ట్రాన్స్ పసిఫిక్ కేబుల్స్ ను లక్ష్యంగా చేసుకుందనే అనుమానాలు వినిపించాయి. ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగినవి కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగినవి. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థను టార్గెట్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా సముద్రంపైకి చైనా పంపించిన నౌకలవి. దీనికి సంబంధించి చాలా రకాల ఆధారాలు తెర మీదకొస్తున్నాయి. సముద్ర గర్భంలో డీప్ సీలో కేబుల్స్ ను 95% విడదీయగల కేబుల్ కటింగ్ పరికరాన్ని కనిపెట్టినట్లు చైనా ప్రకటించింది. చైనా సంస్థ అభివృద్ధి చేసిన ఈ మెషినరీ సముద్రంలో 4000 మీటర్ల లోతులో కేబుల్స్ ను ఈజీగా కట్ చేయగలదు. ఇలాంటిది చైనా ఓపెన్ గా అనౌన్స్ చేసిందంటే అది ఓ రకంగా ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చినట్లే. సముద్ర చట్టాల్లో లేని దేశాలకు చెందిన ఫ్లాగ్లు అడ్డం పెట్టుకుని చైనా ఇలాంటి వేషాలు వేస్తోంది. ఆ దేశ జెండాలతో షిప్లను సముద్రంలోకి పంపించి నిఘా పెడుతూ ప్రత్యక్షంగా తమ ప్రమేయం లేదు అన్నట్లుగా కలరింగిస్తూ చేయాల్సిన పనులన్నీ చేస్తోంది డ్రాగన్. వీటిలో చాలా వరకు ట్రాకింగ్ వ్యవస్థను నిలిపేస్తారు, ఐడెంటిటీ కూడా చేంజ్ చేస్తారు. అయితే సముద్ర గర్భంలో విధ్వంసాలు సృష్టించడమే కాదు, చైనా లక్ష్యం అంతకు మించి అనిపిస్తోంది.
సైనిక భాగస్వామ్యాలను పెంపొందించుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ ఇలాంటి దగుల్బాజీ వేషాలు వేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని 2049 నాటికి కీలకమైన సముద్ర మార్గాల కమ్యూనికేషన్ పై పూర్తి స్థాయిలో కంట్రోల్ సాధించడమే చైనా లక్ష్యంగా కనిపిస్తోంది. సముద్ర జలాలపై తనను తాను తిరుగులేని శక్తిగా మార్చుకునేందుకు డ్రాగన్ ఇలాంటి పనులకు దిగుతోందనే చర్చ జరుగుతోంది. చైనా ఏం చేసినా, అడుగు తీసి అడుగు వేసినా దాని వెనుక భారత్ ను టార్గెట్ చేసే కుట్రే ఉంటుంది. సముద్ర జలాలపై పట్టు సాధించాలనుకునేది కూడా అందుకే. మరి భారత్ ఎలా రియాక్ట్ అవుతోంది? చైనా కుట్రలకు ఎలా చెక్ పెడుతోంది? చైనా షాడో ప్లేడ్ తో ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? చైనా దూకుడు బ్రేక్ వేసే మార్గమే లేదా? భారత్ టార్గెట్ గా సముద్రంపై చైనా దూకుడు. చైనా జోరుకు భారత్ ఎలా బ్రేక్లేస్తోంది? చైనా సీక్రెట్ సైన్యంతో ప్రపంచ దేశాల టెన్షన్ ఏంటి? 2049 నాటికి హిందూ మహాసముద్రంతో పాటు పసిఫిక్ జలాలపై ఆధిపత్యం సంపాదించడమే లక్ష్యంగా చైనా అడుగులు వేస్తోంది. అదే జరిగితే భారత్ను ఓ రకంగా కార్నర్ చేసినట్లే. దీంతో మోదీ సర్కార్ అలర్ట్ అయింది. డ్రాగన్ తోక కత్తిరించాలని ఫిక్స్ అయింది. గ్రే జోన్ అంటే సముద్రంలో ఉద్రిక్త ప్రాంతాలు. ఇక్కడ కార్యకలాపాలకు పాల్పడుతున్న 52 చైనా నౌకలను భారత సర్కార్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. తనిఖీలు ముమ్మరం చేసింది. చైనా దూకుడుకు బ్రేక్ వేసేందుకు, కుట్రలకు చెక్ పెట్టేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ దేశాల సాయంతో చైనా విన్యాసాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు అత్యాధునిక సాంకేతిక నిఘా ఏర్పాటు చేస్తోంది. విమాన వాహక నౌకలు, పెట్రోలింగ్ విమానాలు, జలాంతర్గామి విన్యాసాలు చేపడుతూ సముద్ర జలాల్లో చైనా దూకుడుకు కళ్లెం వేసే ప్రయత్నాలు చేస్తోంది. చైనా షాడో ఫ్లీట్ పెరుగుదల అనేది సైనిక పరంగా వ్యూహాత్మక చర్యలకు మాత్రమే పరిమితం కాలేదు. మరో విషయాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. 2500 కంటే ఎక్కువగా ఉన్న షాడో ఫ్లీట్ నౌకాదళం సముద్రంలో నిషేధించిన ప్రాంతాల్లో చేపల వేట కొనసాగిస్తోంది. చేపల వేట మీద ఆధారపడిన అర్జెంటీనాతో పాటు హిందూ సముద్ర జలాల్లోని దేశాల ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. 500కు పైగా చైనా ఫిషింగ్ నౌకలు అర్జెంటీనా తీరానికి చేరుకుని చేపలు పడుతున్నట్టు గుర్తించారు. అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థకు కీలక వనరైన స్క్విడ్ చేపలను పట్టేందుకు శక్తివంతమైన లైట్లను వినియోగిస్తున్నాయి. ట్రాకింగ్ నిలిపివేయడంతో వాటిని పట్టుకోవడం కూడా అధికారులకు ఇబ్బందిగా మారుతోంది. ఇంటర్నేషనల్ వాటర్స్ లో కాన్ఫ్లిక్ట్, సముద్ర నౌకలు ఏవైతే ఉన్నాయో, అంటే నేవల్ నౌకలు ఏవైతే ఉన్నాయో అవి వస్తే అది ఒక కాన్ఫ్లిక్ట్ కి దారితీసే అవసరం ఉంది. సో చైనా ఏం చేస్తోందంటే పెద్ద వెసల్స్ ఫిషింగ్ పేరుతో వాటిని స్పాన్సర్ చేస్తోంది. అవి తిరగడానికి వాళ్ళకి డీజిల్ సబ్సిడీ ఇస్తోంది. అవి తయారు చేయడానికి డీజిల్ సబ్సిడీస్ ఇస్తోంది. సముద్రంలో తమ ఆర్థిక వనరులను దోచుకుంటున్న చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అర్జెంటీనా సర్కార్ అమెరికాతో కలిసి పోరాడుతోంది. అయితే మహాసముద్రాల్లో చైనా దూకుడుకు త్వరగా కళ్లెం వేయకపోతే సముద్రంపై డ్రాగన్ పెత్తనం పెరగడంతో పాటు కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమయ్యే అవకాశముంది. చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే గ్రే జోన్లో డ్రాగన్ కార్యకలాపాలు పెరుగుతున్న వేళ ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఆసక్తి రేపుతోంది.